ఏంటంటే ఆయన హామీ ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జనవరి 1వ తేదీకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రధానమైన హామీ. చివరికి ఒక పాకెట్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు నిరుద్యోగ యువతికి. ఇకపోగా మేము ఇచ్చినటువంటి డిఎస్సి 2018 డిఎస్సి అంటాను ఏపీపీఎస్సి నోటిఫికేషన్ 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుండి దిగిపోయేదానికి ముందు 169 పోస్టులకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ మేము ఇచ్చాం. 31/12/2018లో నోటిఫికేషన్ ఇష్యూడ్. 169 గ్రూప్ 1 పోస్టులకి ఇస్తే 1,14,473 మందిలు అప్లై చేసుకున్నారు. అందులో 9,678 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఈ ఉద్యోగాలను కూడా రైతు బజార్లో కూరగాయలు అమ్మినటువంటి దరిద్రమైన చరిత్ర వైఎస్ఆర్ సర్కార్ది. దాంతోనే కదా ఇప్పుడు సిట్టు విచారణ కేసి దాదాపు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు డీజీపీ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయి ఇచ్చిన వ్యక్తి. ఆ డబ్బులతో రైతు బజార్ తో పోల్చుద్దండి. సినిమా థియేటర్ కాడ బ్లాక్ టికెట్ వాళ్ళ గురించి అట్లా కూడా అనుకోవచ్చు. సినిమా కొటాయిలు కాడ బ్లాక్ టికెట్లు అమ్మినట్టు, ఇంకా దారుణంగా చెప్పాలంటే బెల్ట్ షాపుల్లో చీప్ క్వార్టర్లు అమ్మినట్టు అది దాంతో పోల్చండి. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్మారు. ఆ గ్రూప్ పరీక్షా పేపర్లు దిద్దింది ఎవర్రా అంటే డిఎస్పీల్ని, ఆర్డీఓల్ని రాసినటువంటి పేపర్లు దిద్దింది ఎవర్రా అంటే ఎలక్ట్రీషియన్స్, వాచ్మెన్లు. వీళ్ళు ఆ పేపర్లు దిద్దారు. దిద్ది వైట్నర్లతో దాదాపు 164 కరెక్షన్లు చేసి ఏపీపీఎస్సి స్ట్రాంగ్ రూమ్ లో ఉండవలసినటువంటి కాన్ఫిడెన్షియల్ ఆన్సర్ షీట్స్ అవి గ్రూప్ 1 ఎగ్జామ్స్ దాన్ని హాయ్లాండ్ అనేటువంటి రిసార్ట్ లో పెట్టి 87 రోజులు కనీసం సీసీ కెమెరాలు లేకుండా, నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే పొలిటికల్ హిస్టరీలోనే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ ని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో పెట్టి దిద్దినటువంటి నీచమైన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు నమ్మరో, ఈ పేపర్లు దిద్దింది ఎవరు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్రైవేట్ టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు దిద్దారు ఈ పేపర్స్ ని. ఎంత దారుణం అంటే సిట్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్, రిమాండ్ రిపోర్ట్ లో 138 పేరు రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చింది క్రిస్టల్ క్లియర్ గా. దీనిపైన చర్చకు రండి అని చెప్పి లోకేష్ బాబు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి చర్చకు రాడు. యలహంక ప్యాలెస్ లోను ఈడాడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని దమ్ము ఉంటే రా చర్చకు అని చెప్పేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చర్చకు రాకుండా బెంగళూరు పారిపోతాడు. ఈ రోజు పెడతాడు ప్రెస్ మీట్. అక్కడికి ఆహ్వానించినా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నా అక్కడికి ఆయన ఆహ్వానిస్తాడా? ఇంకొక ఆఫర్ కూడా, వైట్ ఫీల్డ్ లో చర్చ పెడదామన్నా మాకు అభ్యంతరంలే, వస్తాం. నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణం అంటే ప్రెస్ మీట్ పెట్టాడు తాడేపల్లి ప్యాలెస్ లో. డిఎస్సి ఏపీపీఎస్సి 2 ఒకటే కదా అని సిదిరి అప్పలరాజు మొహం చూస్తాడు. ఆయన ఎవరే నాకేం తెలియదు స్వామి, నాకు తెలియదు స్వామి, నేనే మొన్ననే జైలు నుండి వస్తే నన్ను అడుగుతాడు ఇటువంటి ప్రశ్న ఇదేంటి ఆయన అంటాడు. డిఎస్సి ఏపీపీఎస్సి 2 ఒకటే అంట. నాయన ఎక్కడ దొరికినాడు మహాప్రభు నువ్వు? తెలీదు పాపం, కవర్ చేసుకోవడానికి తంటాలు పడ్డారు. ఆ పక్కన ఆ రిపోర్టర్లు అడుగుతున్నాడు, జర్నలిస్టులు కూర్చొని పెట్టుకుని అడుగుతున్నాడు, డిఎస్సి ఏపీపీఎస్సి 2 ఒకటే కదా అని చెప్పాడు. వాళ్ళని చూశాడు, వాళ్ళు ఇప్పుతారు చూశారు, ఇది అదేగా అన్నారు ఏదో మొత్తానికి అని. ఆ సిదిరి అప్పలరాజు మొహం చూశాడు. సిదిరి అప్పలరాజు 2 చేతులు దండం పెట్టి నన్ను అడగబడి ప్రశ్నలు నాకు తెలియదు అని చెప్పి ఆయన ఇంత దరిద్రమైన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. డిఎస్సి పైన లేని పని రాద్ధాంతం చేస్తావు క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడే. అంటే ఇటువంటి విషయాల్లో జోక్గా ఉంటుందేమో, నవ్వొస్తుందేమో కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి
ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీకి అధినేతగా ఉన్నారు, సరే ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఓ ప్రభుత్వానికి సూచనలు, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు కనీసం ఇటువంటి విషయాల మీద కూడా అవగాహన లేకపోవడం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం అందరూ కూడా మన రాష్ట్రంలో. డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియని వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు భరించాం. డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియని వ్యక్తిని అపోజిషన్ లీడర్గా 5 ఏళ్లు భరించాం మనం. ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి. సరే, అతని పరిజ్ఞానం పక్కన పెడదాం. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10,060 పోస్టులు చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన హామీ ఇచ్చినట్లుగా, ఎక్కడ చూసినా 17 యూనివర్సిటీల్లో పిల్లల సందడి మొదలైంది. ఈ రోజు ఉదయం నుండి ఎక్కడ చూసినా విద్యార్థులు పాలాభిషేకాలు, పండగ వాతావరణం. సార్, యూనివర్సిటీ లైబ్రరీలన్నీ క్రిక్కిరిసిపోయినాయి. అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఏమేం పోస్టులు తెలుసా సార్? ఎప్పుడూ లేని విధంగా ఆర్డీఓలు, డిఎస్పీలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, కానిస్టేబుల్లు, ఎస్ఐలు, డిఎస్పీలు, వార్డన్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్, స్టాటిస్టికల్ ఆఫీసర్లు 10,060 ఉద్యోగాలకి ఈ సంవత్సరంలో డేట్ల వారీగా పలానా డేట్లో పలానా నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు, పలానా డేట్లో పలానా నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు, పలానా డేట్లో పలానా నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు అని చెప్పి మరీ వేస్తున్నాం మేము. మొన్న నిర్వహించిన డిఎస్సి 16,000 టీచర్ పోస్టులకి భర్తీ చేస్తే మా పైన ఆరోపణలు చేస్తే కేర్లెస్, పట్టించుకోలేదు. మళ్ళీ కొత్త డిఎస్సి ఇవ్వడానికి అక్టోబర్లో మళ్ళీ సిద్ధపడుతున్నాం. అక్టోబర్లో మళ్ళీ ఇంకో డిఎస్సి వదులుతున్నాం 8,000 పోస్టులకు గాను. అదే సిద్ధంగా ఒక రకంగా కొలువుల పండగ అన్నట్టుగా, ఒక జాతర మాదిరి, తిరణాల మాదిరి సార్. రాష్ట్రంలో ఖాళీగా ఎక్కడ ఒక ఉద్యోగం కూడా ఉండదు సార్. ఇప్పుడు మొన్న చూశారు మీరు, డిఎస్సి అపాయింట్మెంట్ లెటర్స్ ఎట్టిచ్చాను తెలుసా? జనరల్ గా అయితే ఇంతకు ముందు మీరు నమ్మరు 14 డిఎస్సీలు నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 12 డిఎస్సీలు నిర్వహించాం. అవుట్ ఆఫ్ 14 డిఎస్సీస్ 12 డిఎస్సీలు ఆల్ టైమ్ రికార్డ్. అది ఈ రోజు రాష్ట్రంలో 1,80,000 టీచర్ ఉన్నారంటే దాంట్లో 80% ఆఫ్ టీచర్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రిక్రూట్ అయినారు. అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఏదో ఇంటికో మెయిల్లో పెట్టడం లేదు. ఎవరైతే సెలెక్ట్ అయినారో టీచర్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా, బంధుమిత్ర కుటుంబ సమేతంగా, అదేదో పెద్ద పెళ్లి ఫంక్షన్ చేసినట్టు పిలిపించి వాళ్ళ పిల్లల సమక్షంలో, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వారు ఇట్లా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకుంటా ఉంటే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తా ఉంటే దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ 3 కలిసి వచ్చినట్టే ఉంది. అంత ఆనందంగా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలతో కలిసి భోంచేసి వాళ్ళు హ్యాపీగా పోతా ఉంటే, అటువంటి సందర్భాన్ని చూసి పట్టుకోలేక ఈ వైసీపీలు కడుపు మంటతో ఈనో ప్యాకెట్లు తాగుతూ ఈ విధంగా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి సార్? మీరు నమ్ముతారా మరి? అక్కడక్కడ 1 or 2 వైసీపీ ఫ్యామిలీస్ చెందినటువంటి వాళ్ళు కూడా డిఎస్సిలో ఎగ్జామ్స్ రాశారు, సెలెక్ట్ అయ్యారు. మా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు కుటుంబ సభ్యులు కూడా డిఎస్సి సెలెక్ట్ అయ్యి ఒక 5 మందికి టీచర్ ఉద్యోగులు వచ్చింది. వాళ్ళని నేను పలకరించిన, ఏమిటంటే బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా నోటిఫికేషన్, ఎగ్జామ్, అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది సార్. ఈయన పిచ్చి కాకుండా ఈ విధంగా వాళ్ళు బాధపడుతున్నారు. నిజానికి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, నిరుద్యోగుల్ని ఇది కించపరచడమే కదా. రాత్రి పగులు కష్టపడి, మీరు నమ్ముతారు మా ఎస్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పోయి చూస్తే, మేము ఎవ్రీడే యూనివర్సిటీ లైబ్రరీ పోతాము, వాకింగ్ లో చూస్తుంటారు సార్. పిల్లలు రాత్రి పగులు బుక్కులు ఎత్తుకొని చదువుకుంటూ ఉంటారు. ఆ కొందరికైతే హాస్టల్స్, మెస్సులు ఉండదు. హాస్టల్స్ లేని విద్యార్థులు అయితే కుక్కర్లు కరెంట్ స్టవ్ల్లో పెట్టుకొని భోజనం వండుకొని తింటూ చెట్ల కింద ఉంటారు. ఇటీవల ఒక సంస్థ అయితే పాపం మధ్యాహ్నం